ఈరోజు మనందరము కూడా దేవునిలో నమ్మకముగా, దేవునిలో విశ్వాసముతో ఆధ్యాత్మికమైనటువంటి వారిగా మనము ఎదుగుతూ ఉన్నాం. అయితే గడిచినటువంటి సమయాలలో, గడిచిన సందర్భాలలో దేవుని మాటలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట నన్ను చదివేటటువంటి బైబిల్ గ్రంథాన్ని ఆపేలా చేసింది. ఏంటి అంటే అది ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రమలు వస్తాయా? ప్రశ్న. వస్తాయండి? వస్తాయి. దానికి కూడా మనం ఒక లోకంలో ఉన్న సామెత ఉచ్చరిస్తూ ఉంటాం. ఏంటని? శ్రమలు, కష్టం మనుషులు కాక మానులకు వస్తాయా? అక్కడి వరకు మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవునికి నమ్మకముగా ఉండేవారికి శ్రమలు కలుగుతాయా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి నమ్మకముగా ఉండేవారికి శ్రమలు రావు అనేటటువంటి బోధలు మనం విన్నాం. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మనం సరిగా అర్థం చేసుకుని ఆలోచన చేస్తే దేవునికి నమ్మకంగా ఉన్న వారికే ఎక్కువ శ్రమ, ఎక్కువ కష్టము, ఎక్కువ బాధలను మనం చూస్తూ ఉంటాం. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. అయితే పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములలో నుంచి యోహాను సువార్తలోనికి మనం వెళదాం. ఎందుకు అంటే నోటితో మాట్లాడేటటువంటి ప్రతి మాట, ప్రతి సందర్భము, ప్రతి విషయాన్ని కూడా మనము కూలంకషంగా అనగా పూర్వాపరాలను దేవుని లేఖనములలో నుంచి మనం చూసినప్పుడే నమ్మాలి. ఆమెన్. హల్లెలూయా. మరి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. అందరూ తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అనెను. ఆమెన్. ఈ మాట చక్కనైన మాట. ఇది దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు శ్రమలు రావు అనడానికి లేదు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాట, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించగలగాలి. ఏమంటున్నాడంటే, మీకు లోకంలో శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం కలిగి ఉండండి. ఎందుకు ధైర్యం కలిగి ఉండాలి? నేను దాన్ని ఎప్పుడో జయించేశాను.
నేను దాన్ని ఎప్పుడో జయించేశాను, ఆ మరణపు ముళ్ళను విరిచాను, ఆ సమాధిని గెలిచాను. దానిలో మీరు కష్టపడవలసిన పని లేదు. కానీ అది మిమ్మల్ని భయపెడుతుంది, అది మిమ్మల్ని భ్రమపరుస్తుంది. దాని యొక్క తలను ఆ కల్వరి శిలువలో నా పాదాల కింద చితకదొక్కానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు కలుగుతాయి అని చూసాం, కలగవు అనడానికి లేదు. అందుకనే ఒక మంచి మాట దేవుని వాక్యములో రాయబడుతుంది. ఏంటంటే అది మీకు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? శ్రమలు మీకు లోకంలో వస్తాయి, కష్టాలు లోకంలో వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఇవి లోకంలో మీకు ఎదురవుతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మనం దేవునికి నమ్మకంగా ఉన్నాము కదా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం కదా, దేవునిలో జీవిస్తున్నాము కదా, దేవునిలో మమేకమయ్యాము కదా, దేవునిలో మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము కదా, దేవునిలో మనం ప్రార్థనతో ఎదుగుతున్నాము కదా. ఎందుకు మనకు శ్రమలు వస్తాయి అని రెండో ప్రశ్న వేసుకుంటే, రెండో ప్రశ్నకు సమాధానం ఒక మంచి మాట ప్రకటన గ్రంథములోనికి వెళ్ళాలి. మొదటి మాట ఏంటంటే అది మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, నేను దాన్ని ఎప్పుడో జయించాను, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడద్దు, దిగులు పడద్దు, శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోతే చేతకాని వాడవు. ఎందుకండి? దేవునికి నమ్మకంగా ఉంటే అప్పుడప్పుడే విశ్వాసంలో బలపడేవారు, అప్పుడప్పుడే ప్రార్థనా జీవితంలో బలపడేవారు. ఎందుకండి? నేను దేవుని సన్నిధిలోనికి వస్తున్నాను కదా, దేవునితో నమ్మకంగా ఉంటున్నాను కదా, ప్రతి సమయాన్ని నేను దేవునికి కేటాయిస్తున్నాను కదా, నాకు ఎందుకు శ్రమ ఎదురవుతుంది, ఎందుకు నాకు కష్టము ఎదురవుతుంది, ఎందుకు నాకు శోధన ఎదురవుతుంది అని నూతనముగా దేవునిలోనికి నడిచేటటువంటి వారు, నడిపించబడేటటువంటి వారు, వారి మనసులలో ఎదురయ్యేటటువంటి ప్రశ్న అయితే ఎందుకు శ్రమ వస్తుంది, ఎందుకు శ్రమ కలుగును అని అంటున్నాడు, ఎందుకు శ్రమ మీకు సంభవిస్తుంది అని సెలవిస్తూ ఉన్నాడు. నేను దాన్ని జయించాను, దాన్ని ఎదిరించాను, దాని నిమిత్తము నేను పోరాటం చేసి ఆ పోరాటములో నేను శిలువ మరణ పునరుత్థానుడై విజయశీలుడుగా నేను నిలబడ్డాను, నువ్వు ధైర్యం తెచ్చుకో అని యేసయ్య చెప్పిన మాట మనం చూసాం. ఇప్పుడు మనము రెండవ మాట ఏమని చెప్పాను అంటే, ఈ దేవునికి మన మీద అంత కోపమా, మన మీద అంత మనమంటే ఇష్టం లేదా, దేవునితో నడవడం, దేవునితో జీవించడం, దేవుని సన్నిధిలో ఎదగడం దేవునికి ఇష్టం లేదా, ప్రేమ లేదా అని కొన్ని ప్రశ్నలు నీకు తలెత్తుతాయి. తలెత్తినప్పుడు ప్రకటన గ్రంథములోనికి వెళ్ళి ఒక మంచి మాట నేను చూపిస్తాను, దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయములోనికి రండి. 2వ అధ్యాయములోనికి వచ్చినట్లయితే 10వ వచనాన్ని చూడండి ఒకసారి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము. ఆమెన్, హల్లెలూయా. శ్రమ దేనికొచ్చింది మనకి? కష్టము దేనికొచ్చింది మనకి?
మన జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎందుకు చూడట్లేదు అని కొన్ని ప్రశ్నలు నీకు ఎదురవుతాయి. ఆయన చూడకుండా ఉంటాడు అనుకుంటున్నారా? ఆయన సమస్తమును గమనిస్తాడు. ఈ సృష్టిని చేసినటువంటి ఆయన చేతిలో మన యొక్క పరిస్థితి అంతా కూడా గమనిస్తాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు, మీరు శోధింపబడడానికి, ఇదిగో మీరు శ్రమల గుండా ప్రయాణము చేయడానికి, ఇదిగో మీలో కొందరిని ఏం చేస్తాడు తెలుసా? జైల్లో వేస్తాడు. చెర అంటే అదే కదండి, చెరలోనికి, జైల్లోనికి, కస్టడీలోనికి, ఇంకా ఏమని రాయబడుతుంది? ఆ యొక్క అపవాది వెయ్యబోతున్నాడు. ఆయన అపవాది శ్రమల్లోనికి తోసేసినప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడే కదా చూసుకోవాలి కదా. దేవుడా, నువ్వెక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు నన్ను చూస్తున్నావా? నేను భరించలేకపోతున్నాను. ఈ శ్రమ ఏంటి? ఈ కష్టం ఏంటి? ఈ యొక్క పరిస్థితి ఏంటి? ఘోరాతి ఘోరంగా ఉన్నదని నువ్వు చాలా అనాలోచనమైనటువంటి మాటలు ఆవేశంలో వదిలేస్తూ ఉంటావు. అయితే దానికంటూ ఒక కారణం ఉన్నది. 10 దినములు నీకు శ్రమ కలుగును. అది ఖచ్చితంగా మాట్లాడినటువంటి మాట. ఈ రోజు నువ్వు కష్టపడచ్చు, ఈ రోజు నువ్వు శ్రమ పడచ్చు, ఈ రోజు నువ్వు దుఃఖపడచ్చు, ఈ రోజు నువ్వు వేదన చెందొచ్చు, ఈ రోజు నువ్వు అలసిపోవచ్చు, ఈ రోజు నువ్వు సొలసిపోవచ్చు, ఈ రోజు నువ్వు సొమ్మసిల్లిపోవచ్చు. అయినప్పటికీ ఏమంటున్నాడు చూసారా? నమ్మకంగా ఉండడానికి కొరకు. ఆమెన్. నీ నమ్మకం అనేది ఎప్పుడు బయటపడుతుంది? నీ విశ్వాసం అనేది ఎప్పుడు బయటపడుతుంది? ఒక మాట నేను చెప్పనివ్వండి, వాక్యములో ఉన్న మాట. అబ్రహాము తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు, యెహోవా దేవుడు అబ్రహామును తన కుమారుణ్ణి బలి ఇమ్మన్నప్పుడు అతని నమ్మకమేంటో బయటపడింది. ఆమెన్, హల్లెలూయా. ఇదిగో నీవు ఇచ్చావు, లేక ఇచ్చావు, నా భార్య ముసలితనములో ఇచ్చావు, ఈ రోజు నువ్వు నన్ను అడుగుతున్నావు, అది ఎంతవరకు కరెక్టు? ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా అని మనం ఏం చేస్తామంటే రాజ్యాంగం అంతా చదివేస్తాం మన బోటు వాళ్ళమైతే. ఆయన ఏమన్నా మాట్లాడాడు? ఆయన మారు మాట్లాడలేదు. ఆమెన్, హల్లెలూయా. అయితే పొద్దున్నే కుమారుని తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. కొడుకు మధ్యలో డౌట్ వచ్చింది. కొడుకు మధ్యలో డౌట్ వచ్చినప్పటికి కూడా యెహోవా దేవుడు చూసుకుంటాడు. పద. అతని నమ్మకం బయటపడింది. ఆమెన్. అతని నీతి బయటపడింది, అతని విశ్వాసం బయటపడింది, అతడు దేవునితో ఉన్న సంబంధము అక్కడ బయటపడేసరికి అబ్రామా ఆపేయ్, నీ కొడుకు నేను చేయకో. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 10 దినములు, కొన్ని దినములు, కొంత సమయము నీకు శ్రమ కలుగుతుంది, కొన్ని రోజులు ఇబ్బంది కలుగుతుంది, కొన్ని పరిస్థితుల వలన, కొన్ని గడియలు, కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నువ్వు శ్రమ పడుతున్నావని నువ్వు బాధపడద్దు. ఇలాంటి సమయంలో ఆయన నీ నుంచి కోరుకునేదని తెలుసా? నువ్వు నమ్మకం చూస్తాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మకాన్ని చూస్తాడు ఆయన. అందుకనే ఇక్కడ వాక్యములో అంటున్నాడు కదా, మరణము వరకు నువ్వేం కలిగి ఉండాలి? నమ్మకముగా ఉండుము. నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉంటే నేను నీకేమిస్తాను తెలుసా? నీకు తెలీదు, జీవ కిరీటాన్ని ఇస్తాను. అద్భుతమైన మాట. హల్లెలూయా. మరి అయితే ఈరోజు పరిస్థితి తారుమారుగా ఉంటే, ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతూ ఉంటే నేను ఎలా బ్రతికేది, ఎలా జీవించేది? నువ్వు నమ్మకం దేవుని మీద పెట్టుకో. అందుకే దేవుని వాక్యములో దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఇలా రాయబడతా ఉంది.
కొందరు గుర్రములను బట్టియు కొందరు రథములను బట్టియు అతిశయపడుదురు. మనమందరము కూడా వాక్యము ఎరిగిన వారమైనటువంటి మనము, విశ్వాసములో ఎదిగేటటువంటి మనము, ఆయనలో మమేకమై జీవించేటటువంటి మనము, ఆధ్యాత్మికమైన జీవితాలతో మన ఆత్మదివిటి వెలిగించేటటువంటి మనము, అనేకులకు దీపస్తంభముగా కనబడేటటువంటి మనము నమ్మకాన్ని చూపిస్తే, నమ్మకముగా ఆయన కొరకు ఉంటే, ఆయనను బట్టి మాత్రమే మనము అతిశయపడవలెను. ఆమేన్, హల్లెలూయా. గుర్రము, రథము, డబ్బు, ఇంకా వజ్ర వైడూర్యములు ఆయనకు సాటి రాగలనా? అందుకే అంటాడు ఒక ఆయన, చక్కని పాట రూపములు అంటాడు, 1,000,000 ఐశ్వర్యము, 1,000,000 ఐశ్వర్యము నన్ను వెతకి వచ్చినను అది నీకు సాటి రాగలదా. అద్భుతమైన పాట అది. ఈయన శ్రమలన్నింటినీ, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నమ్మకంగా ఉన్నప్పుడు, మనకు ఎదురైనప్పుడు మనము నమ్మకముగా ఇంకా మనం జీవించేవారిగా ఉంటే, మనము ఆయన మీద నమ్మకం పెట్టుకొని మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఆధ్యాత్మికమైన జీవితం, ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నాను, నా బ్రతుకు నీకు ఇస్తున్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అపోస్తుడైనటువంటి పౌలు వలె నేను పానార్పణముగా పోయబడితిని అని అప్పగించుకోవాలి. ఆమేన్. ఆయన ఏం చేస్తాడు? ఆయన వదిలిపెట్టేస్తాడా? విడిచిపెట్టేస్తాడా? ఆయన ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నమ్మకంగా నువ్వు ఉండుము, నమ్మకంగా నువ్వు ఉంటే కోల్పోయినవన్నీ నీకు మరలా వస్తాయి. అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్పండి. కోల్పోయినవన్నీ ఎలా తిరిగి వస్తాయో అది కూడా నేను మీకు వాక్యంలో చూపించే మాట్లాడతా. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు? మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ యొక్క దేవునికి నమ్మకముగా జీవించినప్పుడు, దేవునికి అతి యుక్తముగా మనం బ్రతికినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు, జీవించినప్పుడు మన జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు. ఇది యథార్థమైన మాట, ఇది వాస్తవమైనది. ఆమేన్. కోల్పోయినవి తిరిగి రావంటారా? చూద్దాం, అది కూడా చూద్దాం వాక్యంలో నుంచి. అందరూ కలిసి యోబును జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఎలాంటి వాడండి? చదవండి ఒక్కసారి. ఎలాంటి వాడని రాయబడుతుంది దేవుని వాక్యం? యథార్థవంతుడును నీతిమంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని రాయబడింది మొదటి వచనములో. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ సమయము నాకు కొద్దిగా ఉన్నందున నేను క్లుప్తంగా ఈ యోబు గురించి 4-5 మాటల్లో నేను చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని నేను చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు? దగ్గరగా 42 అధ్యాయాలు యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథము 42 అధ్యాయాలలో మనము ఇలాగ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా అంటే, మీరు చదివే ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా చెప్పిన మాట అందులో క్షుణ్ణంగా క్లియర్గా ఉందో లేదో, ఉంటే దేవునికి స్తోత్రం. అందులో ఉండకుండా నేను చెప్తే నాకు మరలా మీరు నాకు చెప్పే ప్రయత్నం చేయండి. ఆమేన్. నేను దాన్ని స్వీకరిస్తాను. నేను యోబు గ్రంథములో 42 అధ్యాయాలు భాగము. ఈ 42 అధ్యాయాలు భాగములో
మొదటి 2 అధ్యాయాలు కూడా దేని గురించి చెప్తాడంటే యోబుకు ఎదురైన సమస్యలు, శ్రమలు అని రాసి పెట్టుకోండి. యోబుకు శ్రమలను గురించి మాట్లాడతాడు 2 అధ్యాయాలలో. మరి తర్వాత 3వ అధ్యాయం మొదలుకొని 36వ అధ్యాయం వరకు కూడా అతని స్నేహితుల గురించి. ఏమండి, అతని స్నేహితులు ఎంతమంది? 4 స్నేహితులు. 4 స్నేహితుల గురించి మాట్లాడతాడు. తన భార్య గురించి కూడా ఆ యొక్క అధ్యాయాలలో వివరాలు దాగి ఉన్నాయి. అయితే 36వ అధ్యాయం వరకు ఈ విషయాలు ఉన్నాయి. అంటే దగ్గరగా 34 అధ్యాయాలు చరిత్ర. 4 స్నేహితులు, భార్య. ఆ టాపిక్ అందులో ఉంది, మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 37వ అధ్యాయం మొదలుకొని 41వ అధ్యాయం వరకు కూడా ఎన్ని అధ్యాయాలండి? ఎన్నవ అధ్యాయం మొదలుకొని 37వ అధ్యాయం మొదలుకొని 41వ అధ్యాయం వరకు కూడా యోబు నిశ్శబ్దంగా ఉంటాడు. అదేంటండి నిశ్శబ్దముగా ఉండడం ఏంటి అంటే, ఈ అధ్యాయాలు భాగం చెప్పాను కదా, 64 ప్రశ్నలు సుమారు దేవుడు యోబుతో అడుగుతాడు. ఇది అక్కడి వరకు వివరణ. చివరి అధ్యాయములో ఏం జరిగింది ఏంటి? 42వ అధ్యాయములో ఈ 64 ప్రశ్నలు దేవుడు అడిగినప్పుడు ఆ భాగములో నిశ్శబ్దంగా ఉండి, మౌనముగా ఉండి, 42వ అధ్యాయములో నోరు తెరిచి ఒకటే మాట ఏమంటాడు తెలుసా? నీవు నాతో ఉంటే చాలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోబు జీవితముకు మొత్తం అంతటినీ కూడా మనము ఆలోచన చేశాం కదా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా చాలా క్లుప్తముగా మనము చూసాము కదా. ఈ భాగాలు ఇలా ఉన్నాయి కదా అని. అయితే యోబుకు మొదటి భాగంలో శ్రమలు వచ్చాయి. మరి 36వ అధ్యాయం వరకు కూడా తన స్నేహితులు, తన భార్య దగ్గర నిజాయితీగా చూపించాడు, నిజాయితీ మాట్లాడాడు, వాస్తవాన్ని మాట్లాడాడు. ఇదిగో బెదిరిపోలేదు, భయపడలేదు. ఆమెన్, హల్లెలూయా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. తన భార్య ఏమన్నదో గుర్తు చేసుకోండి. ఏమన్నది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఏమందండి? దేవునిని దూషించి చచ్చిపోతే బాగుంటుంది. ఇలాంటి పరిస్థితి నేను చూడలేకపోతున్నాను. నేను ఒకవేళ అక్కడ నిజాయితీని చూపిస్తాడు. అక్కడ యోబు గారు అక్కడ నిజాయితీ కనబడుతుంది. 37 నుంచి 41 వరకు 64 ప్రశ్నలు ఆ దేవుడు ప్రశ్నలు వేస్తే నిశ్శబ్దం అయిపోయాడు, మౌనం అయిపోయాడు. అక్కడ మౌనం అయిపోయి 42వ అధ్యాయములో నోరు తెరిచి నీవు నాతో ఉంటే నాకు చాలు. అది నిరీక్షణ. ఆమెన్, హల్లెలూయా. ఈ అన్ని మధ్యలో వచ్చాయి అంటాడు కదా. వాక్యాన్ని గుర్తు చేసుకోండి. యోబు గ్రంథములో నేను నా తల్లి గర్భము నుంచి ఎలా వచ్చాను, దిగంబరిగా వచ్చాను. ఇదంతా దేవుడిచ్చాడు, ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు. నేను పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను, ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. అందుకని యోబు అంటున్న మాట చివరి అధ్యాయములో ఏంటో తెలుసా? నువ్వు నాతో ఉంటే ఇవేమీ నాకు అక్కర్లేదు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఇలాంటి మాట అన్నాడు. నువ్వు నాతో ఉంటే, నువ్వు నాకుంటే, నువ్వు నా జీవితంలో ఉంటే, నువ్వు నాతో ఉంటే, నువ్వు నాతో నడిస్తే, నువ్వు నా వెనకాల వస్తే, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఈ లోకాన్ని నీ కోసం పెంటగా ఎంచాను. ఆమెన్, హల్లెలూయా. చూసారా? దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు శ్రమ రాదు అనడానికి లేదు. శ్రమలు ఎదురవుతాయి. శ్రమలు ఎదురైనప్పుడు
ఈ శ్రమ మీ జీవితంలో ఎదురైందా? ఈ కష్టము మీ జీవితంలో ఎదురైందా? ఆయన నీకు గొప్ప పాఠాన్ని నేర్పబోతున్నాడు. ఒకవేళ సాతానుడు వలన నిన్ను గలిబిలి చెయ్యాలనేమో, ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో, నీ విశ్వాసం ఎంత, నీ నమ్మకం ఎంత, నీ ప్రార్థన జీవితం ఎంత అని ఒక్కసారి నిన్ను తక్కల్లో వేసి తుయ్యడానికి శ్రమల గుండా నడిపిస్తున్నాడేమో. అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. ఆమెన్, హల్లెలూయా. కొన్ని పరిస్థితులు కొన్ని రోజుల్లో నుంచి విడుదల పొందుతుంది, కొన్ని పరిస్థితులు కొన్ని నెలలు పట్టేస్తుంది, కొన్ని పరిస్థితులు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆ శ్రమల నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఇదిగో నీ జీవితమును రక్షింపనేరకుండానట్లు, నిన్ను కాపాడకుండానట్లు నా హస్తము కురచగా లేదు. అందుకే ఒకే ఒక్క ఫైనల్ కాల్ ఏమంటాడు తెలుసా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. ఆమెన్, హల్లెలూయా. ఆయనే కాపరి. అయితే రెండో భాగము కూడా ఉంది. రెండో భాగము ఏంటంటే, యోబు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు, ఏమండి, ఎన్నో కురుపులతో కనీసం ఆయన వాటిని గోక్కోవడానికి కూడా గోళ్ళు లేనటువంటి శ్రమ అనుభవించాడు, అంత బాధను అనుభవించాడు. అయితే మీరు చదివే ఉంటారు ఈ మాటలన్నిటినీ కూడా. మరలా పోయినదంతా, నేను ఇంతకు ముందు మాట్లాడాను, ఆయనకు నమ్మకంగా ఉంటే కోల్పోయినవన్నీ దేవుడు మరలా తిరిగి ఇస్తాడు అనడానికి యోబు జీవితమే మనకొక మంచి రోల్ మోడల్. ఆమెన్, హల్లెలూయా. యోబు జీవితంలో ఏమైతే కోల్పోయాడో, యోబు జీవితంలో ఏ పరిస్థితులైతే కోల్పోయాడో, ఆ పరిస్థితులు అన్నీ కూడా దేవుడు యోబుకు అనుగ్రహించున్నట్లుగా దేవుని వాక్యములో రాయబడతా ఉంది. ఇదిగో చివరి అధ్యాయములో మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తే ఇంచుమించు 40 సంవత్సరాలు బ్రతికాడు అని రాయబడింది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు శ్రమలు ఎదురవుతాయి. శ్రమలు ఎదురైనప్పుడు నీ నమ్మకం దేవునికి చూపించాలి, నీ విశ్వాసం దేవునికి చూపించాలి. అలాగే యోబు నమ్మకం చూపించాడు, విశ్వాసాన్ని చూపించాడు, ఎక్కడ విసుక్కోలేదు, ఎక్కడ సనుక్కోలేదు అని చూసాం. దేవునికి స్తోత్రం. అలాగే రెండవ భాగము కూడా ఉంది. క్లుప్తంగా 2 మాటల్లో చెప్పి ముగించే ప్రయత్నం నేను చేస్తా. అయితే రెండవ భాగము ఏంటి అంటే, దేవునికి దూరంగా, దేవునికి ఎడబాటు కలిగి దేవుని నుంచి దూరంగా జీవించేవారు ఉన్నారు కదా. ఎవరండి? దేవుడంటే తెలియక, దేవుడి మాట అంటే లెక్క చెయ్యక, నిజమైన దేవుడని, సత్యవంతుడని, సృష్టిని చేసినటువంటి దేవాతి దేవుణ్ణి మరచి జీవించే వారి కొరకు ఒక మంచి మాట ఇలా రాయబడతా ఉంది. ఇదిగో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, వారికి కూడా శ్రమ ఎదురవుతుంది, వారికి కూడా శ్రమ ఎదురవుతుంది. అదే యోహాను సువార్తలోనికి మీరు రాగలిగితే, 3వ అధ్యాయములోనికి రాగలిగితే, అక్కడ 3వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత
వాని మీద నిలిచి ఉండును. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుడంటే ఏంటో తెలుసుకోవాలి. ఆమెన్ చెప్పండి. యథార్థమైనది ఏంటో తెలుసుకోవాలి. ఒక షాపుకి వెళ్ళినప్పుడు నువ్వు కొనేటప్పుడు బెస్ట్ ఏదో చూస్తావు, నువ్వు బెస్ట్ చాయిస్ నువ్వు చూజ్ చేసుకుంటావు. ఈ యొక్క లోక జీవితంలో ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల యొక్క కాలగమనములో మానవుని జీవితంలో బెస్ట్ ఎంచుకోలేకపోతున్నాడు. దేవుని ఇంకా ఎతికే పనిలోనే ఉంటున్నాడు. వాడి జీవితంలో శ్రమ ఎదురవుతున్నప్పుడు, వాడి జీవితంలో కష్టాలు ఎదురవుతున్నప్పుడు, వాడి జీవితంలో బాధ ఎదురవుతున్నప్పుడు, ఇదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆ పిలుపునను నేను అర్థం చేసుకోవాలి, నేను దేవునికి లోబడాలి, నిజమైనది ఏదో, బెస్ట్ ఏదో, సత్యమైనది ఏదో, వాస్తవమైనది ఏదో, న్యాయమైనది ఏదో నేను గుర్తించాలి అని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈనాటి మానవుడు. ఆమెన్, హల్లెలూయా. ఆకాశం మీద ఏముందో, అంతరిక్షంలో ఏముందో, అక్కడ నీళ్లున్నాయా, భూమి ఉందా, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా, అక్కడ నీళ్లు ఎలాగా, అక్కడ మానవుడు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, మరి ఈ రోజు ఈ నేటి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ యొక్క సృష్టినంతా చేసినటువంటి దేవాతి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడు. అక్కడ కనుగొన్నాము అని అంటున్నారు, అక్కడ మేము తెలుసుకున్నాము, అక్కడ నీళ్లున్నాయి, అక్కడ భూమి ఉంది, అక్కడ మేము మానవుడు జీవించొచ్చు, అక్కడ మొక్కలు బ్రతుకుతాయి, అక్కడ మానవుడు బ్రతకొచ్చు. అక్కడ ఈ రోజు ఏం చేస్తున్నారంటే అంతరిక్షంలో స్థలాలు కొనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా చేసినటువంటి సర్వ సృష్టికర్తను మాత్రం గుర్తించలేకపోతుంది నేటి సమాజం. దానిని అర్థం చేసుకోలేకపోతుంది. ఈ సృష్టి అంతటినీ కూడా నోటి మాటతో కలుగుగాక, నోటి మాటతో జరుగునుగాక, నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన సర్వాధికారి సృష్టికర్త మన తండ్రి అయిన దేవాతి దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఈ మానవుడు దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడు. ఈ మానవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు తెలుసా? చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఇదిగో నీ దగ్గరే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు, ఇదిగో నువ్వు స్వరమెత్తి అడిగితే పలుకుతాడు, ఇదిగో ఆయన నామములో నీ మోకాలు వంచితే నేనున్నానని నీ దగ్గరికి వచ్చి ఆపన్న హస్తము అందిస్తాడు. ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే మోక్షం కోసం పరిగెడుతున్నాడు. మోక్షం పొందాలని, నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ పరమాత్మలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నేటి మానవుడు. నీకు సమీపముగా ఉన్న దేవునిని, నీకు దగ్గరగా ఉన్న దేవునిని నువ్వు గుర్తించలేకపోతున్నావు, నువ్వు గమనించలేకపోతున్నావు. నా యేసయ్య దేవుని వాక్యం చెప్పబడినట్లుగా నా యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి నీ పాపమును, నా పాపమును కడిగి వేయడానికి వచ్చాడు. నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గమనిస్తున్నావా? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వు మోక్షం పొందాలని, పరమాత్మలో కలవాలని, స్వర్గానికి చేరాలని, పరలోకం చేరాలని ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నావు. నీ జీవితంలో మార్పు లేకపోతే, నీ బ్రతుకులో మార్పు లేకపోతే, దేవుని మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇదిగో ఉగ్రత రాబోతుంది అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇప్పుడు చదివిన మాట మరలా ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కుమారుని యందు
కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం పొందుతాడు. నీకు నిత్య జీవం ఇవ్వాలని, నిత్య నరకము నుంచి తప్పించాలని నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసిన వాళ్ళమే, అందరూ దౌర్భాగ్యమైన వారమే. అదిగో అనుగ్రహం పొందలేకపోతున్నామని దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ భూలోకానికి నరవతారిగా తన అద్వితీయ కుమారుడు, ఇష్టమైన కుమారుని భూలోకానికి పంపించి, అదిగో నా బిడ్డల కోసం నువ్వు త్యాగం చేసి వారందరినీ రక్షించు. ఆమేన్. వారందరినీ రక్షించు, వారందరినీ కాపాడు. ఎంత ప్రేమ అండి ఆయనది, ఆయనది ఎంత ప్రేమ, మనమంటే ఎంత ఇష్టం ఆయనకి. ఆయనకు అంత ఇష్టము గనుకనే ఇదిగో సృష్టి ప్రారంభములో ఈ సృష్టి అంతటినీ కూడా చేసి మట్టి ముద్దను తీసుకుని తన చేతులతో నిన్ను నన్ను నిర్మించాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమంటారా కాదంటారా? తన చేతులతో నిన్ను నన్ను బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవాత్మను ఊదాడు ఆయన. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీకు నిత్య జీవం ఇవ్వాలని. నువ్వు నిత్య జీవం పొందుకో, నువ్వు నిత్య జీవం పొందుకో, నరకము నుంచి తప్పించబడు, విధేయత కలిగి ఉండు. నువ్వు ఒకవేళ అక్కడ అంటున్న మాట చూస్తే గనుక విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు. బ్రతుకు లేదు, జీవము లేదు, ఆత్మ పరలోకానికి చేరదు, స్వర్గానికి చేరదు. అది అర్థమవుతుందా? నేటి సమాజానికి, నేటి లోకానికి, నేటి పరిస్థితులు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, నువ్వు జీవించాలని, నువ్వు కాపాడబడాలని, నీకోసం నా యేసయ్య 2024 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీవు నేను నశించిపోకుండా ఉండాలని. అందుకే నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు వచ్చాను. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాట చెప్తూ అంటాడు, యవనస్తుడు నేను నిత్య జీవం పొందాలి, నిత్య జీవం పొందాలి. అయితే నీకున్నదంతా వదిలిపెట్టేసి వచ్చేసే అంటే, నేను ధర్మకార్యాన్ని చేశానే, ఆహారం పెట్టానే, మరి యొక్క పేదవారికి నేను దానం చేశానే అని అంటున్నాడు. నన్ను వెంబడించు. ఆ యవనస్తుడు వ్యసనపడి వెళ్ళిపోయెను అని రాయబడింది అక్కడ. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఇప్పుడు అక్కడి నుంచి వ్యసనపడి, చిరాకు పడి, చేదరించుకుని వెళ్ళిపోతే అతడు ఏం కోల్పోయినట్లు? నిత్య జీవం, నిత్య జీవం. నేటి దినాలలో ఎలాంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం తెలుసా? పరిశుద్ధమైనటువంటి లేఖనములలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడు మీ అందరికీ తెలిసిందే. నేటి సమాజానికి అర్థం కావాలి, వాక్యం వింటున్న వారికి అర్థం కావాలి. ఆ ధనవంతుడు సంవత్సరానికి సరిపడగా సంపాదించేసి ఇదిగో కొట్లల్లో, బీరువాలో, లాకర్లలో, బ్యాంకుల్లో, ఇంకా శిశు బ్యాంకుల్లో దాచి ఏమంటున్నాడు? నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, నీకు కావాల్సిందంతా సమకూర్చని అంటున్నాడు. అయితే దేవుడు ఎర్రివాడండి. ఓరి వెర్రివాడా, దేవుడు వెర్రివాడు అనుకున్నాడు పాపం. దేవుడు లేడు, ఎవడో లేడు అనుకుంటారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది కదా కీర్తన గ్రంథములో, దేవుడు లేడని తమ హృదయములలో అనుకుంటారు. మరి ఇలాంటి ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఈ ధనవంతుడు పరిస్థితిని అంతటినీ కూడా తినుము, తాగుము, తినుము, తాగుము, సుఖించుము, ఆనందించుము, ఆనందంగా ఉండు, జల్సా చేయి, దేవుడు లేడు, ఏమీ లేడు.
దేవుని భయం లేదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. అర్థం పర్థం లేని మాటలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవాతి దేవుడు ఏమన్నాడండి? ఓరి వెర్రివాడా. నేటి సమాజం కూడా అలాగే ఉంది. గుర్తించలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం. ఎందుకు ఈయన భూలోకానికి వచ్చాడు? ఎందుకు భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించాడు? ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? ఆయన ఎందుకు రక్తము చిందించను? ఆయన ఎందుకు సిలువలో మరణించను? ఆయన ఎందుకు తిరిగి మూడవ దినాన లేచాడు అన్నది గుర్తించలేకపోతుంది నేటి పరిస్థితి, నేటి మానవ సమాజం. ఆడు మాట్లాడేదే రైట్. ఒక మాట ఉంది సామెత లోకంలో, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళే. ఆ 3 కాళ్ళలో 4 కాళ్ళలో ఎప్పుడు తెలుస్తుంది? ఇదిగో విధేయుడుగా ఉండవు చూడు, విశ్వాసము ఉంచవు చూడు, నువ్వు జీవము నీకు రాదు, నిత్య జీవము రాదు, పరలోకము రాదు, మోక్షము రాదు, పరమాత్మలో నీ ఆత్మ కలవకుండా ఉండిపోతుంది. ఇదిగో అగ్ని ఆరదు, పురుగు చావదు, దేవుని ఉగ్రత వాని మీద, అలాంటి వారందరి మీద ఉంటుంది. నిజమంటారా అబద్ధమంటారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చెప్పినటువంటి ప్రతి మాట, చదివిన ప్రతి సందర్భం, ఆలోచన చేసిన ప్రతీది కూడా అది నిజమే, అది వాస్తవమే అని నమ్మిన వారు దేవుని స్తోత్రం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము 2 భాగాల గురించి ఆలోచన చేస్తాం. దేవునికి నమ్మకంగా ఉంటే శ్రమ ఎదురవుతే, దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు శ్రమ ఎదురవుతే, ఆయన ఆ శ్రమల కొలిమిలో నుంచి, కష్టాల కొలిమిలో నుంచి, బాధల కొలిమిలో నుంచి, ఆ అపనిందల కొలిమిలో నుంచి ఆయన యోబును సువర్ణముగా మార్చిన దేవుడు నిన్ను నన్ను సువర్ణముగా మారుస్తాడు. బంగారం కొలిమిలోకి వెళ్ళకుండా మెరిపొస్తాదా? డైమండ్ కొలిమిలోనికి వెళ్ళకుండా ఆ మెరిపొస్తాదా? దాని వాల్యూ పెరుగుతుందా? నువ్వు ఎలాంటి వ్యక్తి అంటే బంగారము కంటే ఎక్కువ, డైమండ్ కంటే ఎక్కువ. అంత అమితంగా ప్రేమించాడు ఆయన, అంత అమితంగా ప్రేమించాడు కనుకనే నీ కోసం వచ్చాడు. నువ్వు నశించిపోకూడదని వచ్చాడు, నువ్వు దారి తప్పిపోకూడదని వచ్చాడు, నిన్ను క్రమమైన రీతిలో పెంచాలి అని వచ్చాడు. ఇదిగో నీ కోసం ఆయన వచ్చి నీతో సహవాసము చేయడానికి వచ్చాడు. ఆయన కాదండి గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, రాజులకు రాజు, యోధా స్తుతి గోత్రపు సింహమైన ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన కోసం ఎన్నో పరిస్థితులను, ప్రతి పరిస్థితిని కూడా మనకు అనుకూలముగా చేస్తున్నాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు నీవు ఇబ్బందిలో ఉన్నావా? ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నా, నమ్మకం విశ్వాసం వదిలిపెట్టకుండా, నువ్వు నాగటి మీద చెయ్యి వేసావు గనుక నమ్మకం విశ్వాసం వదిలిపెట్టకుండా ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు ఉంటే, బంగారము వలె, డైమండ్ వలె సువర్ణముగా మార్చి లోకములో ఆయన నిన్ను తలగా చేసి దీపస్తంభముగా నిలబెడతాడు. ఆమెన్. అంతేనండి. నమ్మకంగా లేకుండా దేవునికి దూరమైన వారి పరిస్థితి ఒక్క మాటలోనే చెప్పుకున్న 3 విషయాలు మరలా దాని గురించి మనం. 1, కుమారుని యందు విశ్వాసముంచువాడు, విధేయత చూపనివాడు నిత్యజీవం పొందడు. నిత్యజీవం పొందకపోవడంతో పాటు బంపర్ ఆఫర్ ఏంటంట? దేవుని ఉగ్రత వస్తుంది. అలాగే యవనస్తుడు
నిత్య జీవాన్ని కోల్పోయాడు. అలాగే ధనవంతుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఓరి వెర్రివాడా, రెండు విషయాలను కూడా మీ ఎదుట పెట్టడం జరిగింది. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వాక్యములో ఉన్న సంగతులను నువ్వు నేర్చుకున్నావు. వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఆలోచన చేసావు. నీ కంటితో నువ్వు చూసావు వాక్యాన్ని, నీ నోటితో వాక్యాన్ని నువ్వు చదివావు. అందులో ఉన్న ఒక్క మాట, ఒక్క పళ్ళు పోదు. ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది. ఆయన ఏం నేర్పించాడో అదే తూచా తప్పకుండా జరుగుతుంది. అది వాస్తవమైనది. అయితే ఈరోజు దేవునికి నువ్వు నమ్మకంగా నువ్వు జీవించి, నువ్వు దేవునికి విశ్వాసముగా నువ్వు జీవించి, ఈరోజు నువ్వు కష్టాన్ని దిగమింగుతున్నావేమో, బాధను అనుభవిస్తున్నావేమో, శ్రమను నువ్వు అనుభవిస్తున్నావేమో, కష్టాల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. నా దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన విశ్వాసం గొప్పది, నీ ప్రార్థన గొప్పది. యెహోవా మమ్మును మరచిపోలేదు అనే మాట నీ జీవితములో నెరవేరునుగాక. ఆయన నీ కష్టములను, ఇరుకులను, శ్రమలను, దుఃఖమును, కన్నీటి మయములను తొలగించి ఆనందదాయకంగా, సంతోషభరిత నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. నువ్వు నమ్మిన నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. ప్రార్థన చేద్దామా? కొద్ది నిమిషాలు మనం అలాగా ప్రార్థనలోనికి మమేకమైపోదాం. అలా కొద్ది నిమిషాలు మన అందరము కూడా ప్రార్థనలలో మమేకమైపోయి తండ్రితో మాట్లాడుకుందాం కొద్దిసేపు. నిజమే నాయనా, నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాను. అవి నా దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాయా అని, ఆ శ్రమలు నా యొద్ద నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాయా అని ఒక్కొక్క క్షణములో నేను భరించలేనటువంటి పరిస్థితి వస్తుంది. నేను భరించలేనటువంటి ఇబ్బంది నాకు కలుగుతుంది. నమ్మకంగా ఉంటే నాకు ఎందుకు ఎదురవుతుంది? అయ్యా, నన్ను సువర్ణంగా మార్చడానికని వాక్యం చెప్తుంది. నన్ను బలముగా మార్చడానికి అని వాక్యం చెప్తుంది. నన్ను శక్తివంతులుగా చేయడానికి అని వాక్యం చెప్తుంది. అయ్యా, మేము ఎటువంటి వాటితో పోరాడుతున్నామో, అందుకే ఎఫెసీ పత్రికలు అంటూ ఉన్నాడు, నువ్వు ఎటువంటి వాటితో పోరాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అందుకే నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులవ్వాలా. గుండె నిబ్బరాన్ని తెచ్చుకో, నడుమును బిగించు, ప్రార్థనలో పట్టుదల, విశ్వాసములో పట్టుదల, ఆధ్యాత్మికంగా ఎదుగుటలో నీవు విశ్రాంతి తీసుకోనకుండా దేవుని కోసం, దేవుని పరిచర్య, దేవునిలో మమేకమవ్వగలిగితే, యోబు జీవితములో అద్భుతము చేసిన దేవుడు యోబును వదిలిపెట్టకుండా కాచి కాపాడి కోల్పోయినదంతా తిరిగి ఇచ్చేశాడు. ఇదిగో నీ జీవితంలో నువ్వేం కోల్పోయావో, ఈ శ్రమలను బట్టి, ఈ కష్టాలను బట్టి, ఈ ఇరుకులు ఇబ్బందులను బట్టి నువ్వేం కోల్పోయావో ఆయన నీకిచ్చే దేవుడు గనుక నువ్వు దేవునికి మమేకమై నమ్మకముతో, విశ్వాసముతో నీ ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు వెళ్ళాలి.